ఫ్రీ బస్ ఇవ్వడం వల్ల మా జీవితాలు నాశనం అయిపోతాయండి. రాజమండ్రిలో సుమారు 20,000 మంది ఆటో డ్రైవర్లు ఉన్నారండి. ఈ 20,000 మంది డ్రైవర్లు ఏమైపోతారని ఒక ఆలోచన లేదు సార్. ఫ్రీ బస్ ఇచ్చేస్తున్నాం. ఫ్రీ బస్ ఇచ్చేయడం వల్ల ఎవరికి నష్టం అండి? 10 మందికి మేలు జరుగుతుంది. ఆడోళ్ళకి 10,000 మంది పోతున్నారు కదండి, ఆ జీవితాలు పోతున్నాయా? 10 మంది సుఖపడతారు, వాళ్ళు ఫ్రీగా వెళ్తారు, ఆటోలో వస్తారు, బస్ మీద వెళ్ళిపోతారు. ఈ 10 మందికి ఆటోలు ఎక్కితేనే మాకు గడుతుందండి. ఆ 10 రూపాయలు మాకు వస్తేనే 3 రూపాయలు మేము ఫైనాన్స్ కట్టుకుంటాం, 2 రూపాయలు అప్పులు తీసుకుంటాం, 2 రూపాయలు తింటాం. ఇప్పుడు ఆ తినేది లేకుండా చేసేస్తారు చంద్రబాబు నాయుడు గారు. దీనివల్ల నష్టమే తప్పించి లాభం లేదు. ఈ పథకం పెట్టడం వల్ల ఖజానాకు 300 కోట్ల రూపాయలు లాస్ వస్తుందండి. ఆ లాస్ కూడా మా మీదే రుద్దుతారండి, పబ్లిక్ మీదే. వీళ్ళు తెలుసుకోలేకపోతున్నారండి. ఇవాళ నా కుర్రాడు ఉన్నాడు, 15 సంవత్సరాల నుంచి ఆటో వేస్తున్నాడు, నాగరాజు. 15 సంవత్సరాల నుంచి ఆటో వేస్తున్నాడు అండి ఇతను. ఇప్పుడు ఆ ఫ్రీ బస్ ఇతను ఆటో మానేస్తాడు, వండర్ లాస్ అయిపోతాడు కదండి. ఆటో ఇంటి దగ్గర పెట్టుకుంటే 3 లక్షల రూపాయలు ఆటో పెట్టుకోలేడు కదండి. ప్రతిదీ నష్టమేనండి ఈ పథకం వల్ల. 10 మందికి మేలు చేయాలనుకుంటున్నారు, 100 మందిని పాడు చేయాలనుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 66 లక్షల